అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే, చిన్నత్తయ్య మీకు చెప్పేదంతా దాన్ని కాదు, కానీ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి తన కొడుకు కూడా ఆస్తిలో భాగం వస్తుందని రుద్రాని మీ ద్వారా ఆస్తిని కొట్టేయాలని తను ప్లాన్ చేసింది. రుద్రాని నిజస్వరూపం పూర్తిగా తెలిసిన మీరే రుద్రానికి సపోర్ట్ చేసి మీరు ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక అందరూ నన్నంటారేంటి అని అంటూ రుద్రాణి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే అపర్ణ రుద్రాణి వంక కోపంగా చూస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా డాక్టర్ అయితే ఇక్కడ కావ్య అంటే ఎవరు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య అయితే నేనే కావ్యని అని అంటూ ఉంటుంది. మిమ్మల్ని మీ పేరే కలవరిస్తున్నారు సీతారామయ్య గారు, లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక సీతారామయ్య దగ్గరికి కావ్య వెళ్తుంది. కావ్య వెళ్ళిన తర్వాత అసలు కావ్యకి ఏం చెప్తాడో ముసలోడు అని అనుకుంటూ ఉంటారు రాహుల్ రుద్రాని ఇద్దరూ కూడా. అప్పుడే ఇంకా కావ్య చెయ్యి పట్టుకొని, చూడమ్మా కావ్య, నువ్వు ప్రతిరోజు కూడా దినదిన గండులాగే ఉంటుంది. రాజు నిన్ను ఏమన్నా అన్నా, ఇంట్లో వాళ్ళు ఏదైనా అవమానించినా కోపగించి పుట్టింటికి వెళ్ళి వద్దని అసలు వెళ్ళకుండా నాకు మాట ఇవ్వమ్మా, పుట్టింటికి వెళ్ళనని చెప్పి నాకు మాట ఇవ్వు అని అంటూ ఉంటాడు సీతారామయ్య. ఇక ఆ మాట విని తాతయ్య ఏంటి అప్పగింతలు అని అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నాకు బ్రతకనని నాకు అర్థమైపోతుంది. నా ఇంటిని చక్కగా తీర్చిదిద్దే సత్తా నీలో ఉంది. నువ్వు మహాలక్ష్మివి. నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపోతే నా ఇల్లు అల్లకొల్లలం అయిపోతుంది. ఇన్ని రోజులు నేను పెంచుకున్న ఆశలు అన్నీ కూడా ఆవిరైపోతాయి. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా సరే గడప దాటి బయటికి వెళ్ళనని రాజు ఎన్ని మాటలన్నా కూడా సరిపెట్టుకుపోతానని నాకు మాట ఇవ్వమ్మా అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అప్పుడు ఇక కావ్య అయితే సీతారామయ్యకి మాట ఇస్తుంది. సీతారామయ్య అప్పుడేక స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన సీతారామయ్యని చూసి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది. ఇక కావ్య అయితే అప్పుడే డాక్టర్ లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఇక డాక్టర్ అయితే సీతారామయ్యని టెస్ట్ చేస్తారు. ఈయనకి బీపీ పడిపోతుంది అని అంటూ ఇక తనని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య అయితే తాతయ్య గారు లేవండి, తాతయ్య గారు లేవండి అని అంటూ ఉంటుంది. బయట నుంచి లోపలికి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అయితే రాజు సీతారామయ్యని చూసి తను చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక డాక్టర్లు ప్రయత్నించగా అప్పుడు ఇక సీతారామయ్య స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన సీతారామయ్యని చూసి కావ్య ఇక డాక్టర్లు ఆయనకి ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో లేదని తెలుసుకొని ఆనందపడుతూ ఉంటారు. మీరు నిజంగా అదృష్టవంతులే, అలాంటి మంచి వ్యక్తికి ఏమీ జరగదని మరొకసారి రుజువైంది. ఆయన ప్రాణగండం నుంచి బయటపడ్డారు అని డాక్టర్ అయితే చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఇక అందరూ కూడా కుదుటపడి ఇంటికైతే వెళ్ళిపోతారు. కావ్య బయటికి వస్తుంది. ఏం చెప్పారమ్మా తాతయ్య అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. బాధ్యతని అప్పగించారు అత్తయ్య అని కావ్య అంటూ ఉంటుంది. బాధ్యతనంటే దీనికి ఏమన్నా ఆస్తిని అప్పగించారా ఏంటి అని రుద్రాని కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక సీతారామయ్య దగ్గర నేనుంటాను అని అంటూ ఉంటారు. రాజు అలాగే కావ్య ఇద్దరు కూడా మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య అయితే మెడిసిన్ తేవడానికి వెళ్తుంది. అలా మెడిసిన్ తేవడానికి వెళ్ళిన కావ్యని చూసి ఇక రుద్రాణి అయితే అక్కడే ఉండిపోయేసరికి అక్కడ ఒక నర్సు ఉంటుంది. ఇక ఆ నర్సుకి డబ్బులు ఇచ్చి ఈ పత్రాల మీద నువ్వు ఆయన చేత సంతకం పెట్టించు, అలా సంతకం పెట్టిస్తే నీకు 10 లక్షలు ఇస్తాను అని సీతారామయ్య చేత ఆస్తి రాయించుకోవాలని నర్సు ద్వారా ఆస్తిని కొట్టేయాలని కుట్ర చేస్తూ ఉంటుంది రుద్రాణి అయితే. తర్వాత ఇక రాజు అయితే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న రాజుకి నర్సు కనిపిస్తుంది. ఇక ఆ నర్సుని చూసి రాజు అయితే అక్కడికి వెళ్ళి నువ్వా అని అంటూ ఉంటాడు. రాజు అయితే రాజు నువ్వా అని తను అంటుంది. ఏంటి నువ్వు ఇక్కడ నర్సు కింద పనిచేస్తున్నావా? కలెక్టర్ని అవుతాను, పోలీస్ ఆఫీసర్ని అవుతానని అన్నావు కదా రేఖ అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఎన్నో అనుకుంటాం రాజ్, అవన్నీ జరగాలని లేదు కదా అని అంటూ ఉంటుంది నర్సు అయితే. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు అని అనగానే
నేనా? మా తాతయ్య గారికి ఆరోగ్యం బాగోలేదు, ఇక్కడికి చూపించడానికి వచ్చాను. అది హార్ట్ స్టోన్ వచ్చింది కదా, సీతారామయ్య గారు ఆయనే మా తాతయ్య గారు అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడే ఇక రాజు అన్న మాటకి, అంటే సీతారామయ్య గారు రాజు వాళ్ళ తాతయ్య అని షాక్ అయిపోతూ ఉంటుంది నర్సు. అయితే ఇదిగో రేఖ తీసుకో అని అనగానే, ఏంటి రాజు ఇదంతా? తీసుకో రేఖ, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమయ్యింది. నువ్వు గత్యంతరం లేక ఈ నర్సు జాబ్ చేస్తున్నావు నాకు తెలిసింది. అలాగే ఈ డబ్బు తీసుకో, ఈ డబ్బు తీసుకొని నా విజిటింగ్ కార్డు కూడా తీసుకో. నా ఆఫీస్లో నీకు ఏదన్నా వర్క్ ఉంటే ఇస్తాను. నా స్నేహితులను, నన్ను నమ్మిన వాళ్ళను, నేను నమ్మిన వాళ్ళను ఎప్పటికీ కూడా వదులుకోను అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే నర్సు అయితే, నన్ను క్షమించి రాజ్, నీకు ద్రోహం చెయ్యాలనుకున్నాను అని నర్సు అయితే అంటూ ఉంటుంది. నాకు ద్రోహం చెయ్యాలనా? ఏంటి నువ్వు మాట్లాడేది అని అనగానే, అవును రాజ్, రుద్రాణి అనే ఆవిడ మీ తాతయ్య గారి చేత ఆస్తిని రాయించుకోమని ఈ పేపర్స్ ఇచ్చి వీటి మీద హాస్పిటల్ ఫైల్ అని చెప్పి సంతకం పెట్టించమని ఇచ్చింది. నువ్వు గనక ఇప్పుడు కనిపించకపోతే ఈ ఫైలు మీద నేను సంతకం పెట్టేదాన్ని. డబ్బులకి ఆశపడి కుటుంబ పరిస్థితుల కారణంగా నేను ఈ పాప పని చేసేదాన్ని అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రుద్రాణి దగ్గరికి వెళ్తాడు రాజ్. ఎందుకత్త ఇలా చేశావు? తాతయ్య చేత దొంగతనంగా ఆస్తి రాయించుకోవాలని చూస్తావా అంటూ రుద్రాని చంప పగలగొడతాడు రాజు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.